పార్లమెంట్లో ప్రతిపాదించినటువంటి సవరణలు ఏ విధంగా ఉన్నాయంటే మహిళా రిజర్వేషన్ 33% 2023లో దశాబ్దాల తరబడి దాంట్లో ప్రత్యేకంగా కాంగ్రెస్ నాయకత్వంలో ఉన్నటువంటి యూపీఏ ప్రభుత్వం 10 సంవత్సరాలు అధికారంలో కొనసాగిన వారు మహిళా రిజర్వేషన్ చట్టాన్ని ప్రవేశపెట్టలేకపోయారు, ఆమోదింపజేయలేకపోయారు. కంటి తుడుపుగా రాజ్యసభలో దాన్ని ప్రవేశపెట్టి పాస్ చేయించుకున్నారు. అయితే ఇప్పుడు మహిళా రిజర్వేషన్ చట్టం 2023లో మన పార్లమెంటు భవనం కొత్తగా ఏర్పడిన తర్వాత మొట్టమొదటి తొలి సమావేశంలో ఒక చారిత్రాత్మకమైనటువంటి ఆ సమావేశంలో మహిళా రిజర్వేషన్ బిల్లు 33%, అయితే 2026 తర్వాత దీన్ని ఆ జనాభా లెక్కల ప్రకారం అమలు చేయాలని చెప్పి దాంట్లో పొందుపరచడం జరిగింది. అయితే ఇప్పుడు వెంటనే 2029లో మహిళా రిజర్వేషన్ బిల్లు అమలు చేయాలి. ఆ రోజు మనకు పార్లమెంట్లో అందరూ కూడా ఆమోదించారు ఏకగ్రీవంగా. అయితే చాలామంది దాంట్లో అదే కాకుండా రాహుల్ గాంధీ గారు కూడా లేఖ రాశారు ప్రధానమంత్రి గారికి, ఇది 2029లోనే అమలు చేస్తే బాగుంటుందనేటువంటి అంశాన్ని రాహుల్ గాంధీ గారు కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి చేసినటువంటి లేఖలో రాయడం జరిగింది. సరే, అనేక కారణాల వల్ల మహిళా సాధికారిత, విమెన్ లెడ్ డెవలప్మెంట్, వికసిత్ భారత్ అనే లక్ష్యాలు ముందుకు పోతున్నటువంటి ప్రభుత్వం వెంటనే దీన్ని అమలు చేస్తే ఫలితాలు బాగుంటాయనేటువంటి ఉద్దేశంతో ఈ ప్రత్యేకమైనటువంటి సమావేశాలు ఏర్పాటు చేసి ముందుకు పోతుంటే ఇప్పుడు దీన్ని కాదు కూడదు అనేటువంటి విధంగా వీరు మాట్లాడడం ఎంతవరకు సమంజసం అనేటువంటిది వారు ఆలోచన చేయాలి, ప్రజలు కూడా గమనిస్తారనేటువంటి విషయం నేను మనవి చేస్తున్నాను. ఒక విషయం, నేను దక్షిణాది రాష్ట్రానికి చెందినటువంటి వారిగా 2019లో నేను ఒక పత్రికా వ్యాసం రాస్తూ ఉత్తర దక్షిణ రాష్ట్రాలకు రాబోయేటువంటి రోజుల్లో నియోజకవర్గాల పునర్విభజన వల్ల గ్యాప్ పెరిగేటువంటి ప్రమాదం ఉంది అని చెప్పి పేర్కొన్నాడు. అందరికన్నా ముందు దేశంలో ఎవరు కూడా చెప్పనటువంటి సమయంలో నేను ఈ విషయాన్ని పేర్కొనడం జరిగింది. నేను ఆంగ్లేయ పత్రికలో రాసినటువంటి వ్యాసం. ఆ రోజు నేను కాంగ్రెస్లో ఉన్నాను. అయితే బీజేపీని నేను కోరింది ఏమిటంటే దీనిపైన ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించాల్సినటువంటి అవసరం ఉంది. ఇటువంటి పరిస్థితి ఉత్తర దక్షిణ రాష్ట్రాలకు మధ్య మనకు ఎటువంటి దూరం ఏర్పడకుండా ఉండేదానికి మీరు ఆలోచన చేయాలి అనేటువంటి విషయాన్ని నేను రోజు పేర్కొన్నటువంటిది నేను గుర్తు చేస్తున్నాను. ఒక విషయం, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు నేతృత్వంలో తయారైనటువంటి భారత రాజ్యాంగంలో ఏమని పొందుపరిచింది? ప్రతి 10 సంవత్సరాలకు జరిగేటువంటి జనాభా లెక్కల ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజన చేపట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది అనేటువంటిది రాజ్యాంగంలో పొందుపరిచినటువంటిది. ఈరోజు బీజేపీ ఉత్తరాదిన వారికి ఎక్కువ పట్టున్నటువంటి రాష్ట్రాల్లో వాళ్ళ బలం పెంచుకోవడానికి, దక్షిణాదికి అన్యాయం చేయడానికి రాజకీయమైనటువంటి ఆరోపణలు చేస్తున్నది చాలా దురదృష్టకరం. ఎప్పుడూ చేతిలో రాజ్యాంగాన్ని పట్టుకొని తిరిగేటువంటి నాయకులు రాజ్యాంగంలో ఏముందనేటువంటిది కూడా చూసి అర్థం చేసుకునేటువంటి జ్ఞానం వారికి ఉండాలి. ఇది ఏదో కొత్తగా మోడీ గారు తీసుకొచ్చింది కాదు, రాజ్యాంగంలో ఉంది. ఈ రకంగా సవరణలు జరుగుతూ వచ్చాయి. ఈరోజు మోడీ గారు ఏం చేస్తున్నారు? ఏదైతే కరుణానిధి గారు ఉన్నప్పుడు తమిళనాడు అసెంబ్లీలో ఒక తీర్మానం ఆమోదించారో 1971 ప్రాతిపదికన 50 ఏళ్ల వరకు కొనసాగాలి అంటే అది 71 to 50 50 సంవత్సరాలంటే 2021 అనుకోండి. మొన్న గత సంవత్సరం స్టాలిన్ గారు కూడా 30 సంవత్సరాలు ఇదే ప్రాతిపదిక మీద కొనసాగించాలని. ఈరోజు మోడీ గారు ఏమంటున్నారు? కేంద్ర ప్రభుత్వం ఏమంటుంది? రాష్ట్రాలకు కేటాయించినటువంటి
లోక్సభ సీట్ల సంఖ్యలో ఏ మాత్రం మార్పు ఉండదు అనేటువంటిది చాలా స్పష్టంగా వారు తెలియజేసినటువంటి విషయాన్ని నేను గుర్తు చేస్తున్నాను. ఈరోజు దక్షిణాది రాష్ట్రాలకు ఉన్నటువంటి సీట్లలో తమిళనాడుకు 37, 39, ఇంకో 20 పెరిగితే 59, తెలంగాణకు ఉన్నటువంటి సీట్లు 17, 9 పెరిగితే 26. అదేవిధంగా దక్షిణాది రాష్ట్రాలకు అన్ని కలిపితే పర్సంటేజ్ వైజ్గా ఈనాడు ఏ పర్సంటేజ్ అయితే ఉందో మొత్తం దక్షిణాది రాష్ట్రాలకు చూసుకుంటే 129 సీట్లు ఉన్నాయి దక్షిణాది రాష్ట్రాలకు. ఈరోజు 543లో 129 సీట్లు ఉన్నాయి. అంటే ఇంచుమించుగా 24% సీట్లు ఈరోజు దక్షిణాది రాష్ట్రాలకు ఉన్నాయి. 50% సీట్లు పెంచి మహిళా రిజర్వేషన్ దాంట్లో పొందుపరిచేటువంటి అంశాన్ని ఏదైతే పరిశీలిస్తుందో ఈరోజు పార్లమెంటు, అది చేసిన తర్వాత కూడా దీంట్లో ఏమాత్రం మార్పు ఉండదు.